నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఎన్డీఏ కూటమి ఎంపీల భేటీ జరిగింది. ఎన్డీఏ కూటమి బీజేపీ ఎంపీల సమావేశం టీడీపీ, జేడీఎస్, ఎన్సీపీ, జనసేన, అప్నాదల్ ఎంపీలు నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నరేంద్ర మోదీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో భారత్ గ్లోబల్ పవర్ హౌస్ గా మారిపోయింది. నా రాజకీయ జీవితంలో ఎంతమంది కానీ నరేంద్ర మోదీ లాంటి పవర్ఫుల్ వ్యక్తిని మోడీని ఆకాశానికి ఎత్తేశారు. ఈ అవకాశాన్ని భారత్ వినియోగించుకోవాలని సూచించారు. Honorable Prime Minister of India, Shri Narendra Modi ji, Honorable Union Ministers, respected NDA partners, Honorable MPs, first of all, we are congratulating all of you. We have won wonderful majority I have seen for the election campaign. For the 3 months, Honorable PM never took any rest. Day and night, in a campaign, same zeal. He started and ended same spirit. In Andhra Pradesh, we had 3 meetings, public meetings, 1 big rally. It had made a huge difference for winning the elections in Andhra Pradesh. Honorable Home Minister has come. He addressed 1 meeting, very powerful meeting. It has changed the situation in a big way. I am thanking him. Even Honorable Rajnath Singh ji and also Nadda ji and also Gadkari ji, so many leaders have come and they have addressed. It has given a confidence among people that center is with state. We are thanking all ministers. And also here today, we stand at a crucial juncture. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక టీడీపీ నేతలు బీహార్ తరహా హింస రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేత పేర్ని నాని తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ నేతలు గురువారం సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్ కలిసి ఈ దాడుల గురించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన అనంతరం వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. టీడీపీ గుండాలు వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నారని పేర్ని నాని పేర్కొన్నారు. హింస కోసమే అధికారంలోకి వచ్చినట్లు టీడీపీ నేతల ప్రవర్తన ఉందని మండిపడ్డారు. బీజేపీని పిలిపించి విచారణ చేస్తానని గవర్నర్ చెప్పారని పేర్ని నాని అన్నారు. ఈ తరహా సంస్కృతి కొనసాగితే ఎల్లకాలం టీడీపీ అధికారంలో ఉండదు, గుర్తుంచుకోవాలని తెలిపారు. ఈ దాడుల్ని నిలువరించడానికి 26 జిల్లాల్లో జగన్ కమిటీలు ఏర్పాటు చేశామని తెలియజేశారు. 26 జిల్లాల్లోని లీగల్ టీంలను యాక్టివేట్ చేశారని, న్యాయ పోరాటం చేస్తామని పేర్ని నాని వెల్లడించారు. టీడీపీ చేసే హింసను ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కాపాడుకోవడానికి మేము తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్ని నాని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారిని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంట్ చేయడం జరిగింది. పెద్దలు రాజ్యసభ సభ్యులు సుబ్బారెడ్డి గారు, తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు, అరకు ఎంపీ తనూజి గారు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్ శివప్రసాద్ గారు, కేశినేని నాని గారు, అట్లాగే అరకు ఎమ్మెల్యే గారు, పాడేరు ఎమ్మెల్యే గారు, ఇంకా ఎమ్మెల్సీ రఘురాం గారు, కేశినేని నాని గారు, ఇక పెద్దలందరూ కూడా గవర్నర్ గారిని కలవచ్చడం జరిగింది. కౌంటింగ్ అయిపోయిన తర్వాత, ఎన్నికల లెక్కింపు అయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీహార్ తరహా కిరాతకాలు, బీహార్ తరహా హింసా రాజకీయాలు ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తామైంది. ఎన్నికలు ఒక పక్క జరుగుతుంటే, ఎన్నికలు సంపూర్ణంగా పూర్తవకుండానే మధ్యాహ్నం నుంచి తెలుగుదేశం పార్టీ గూండాలు ఏ రకంగా ఇళ్లపై దాడులు చేయటం, ఇళ్లు తగలబెడతాం, ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేయటం, మనుషుల్ని కిరాతకంగా కొడతాం, ఇళ్లలోకి వెళ్లి ఆడవాళ్ళని హింసించటం, కార్లు ధ్వంసం చేయటం, కార్లు తగలబెడతాం, ఆస్తులు నాశనం చేయటం,
భయభ్రాంతులకు గురి చేయటం. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎర్ర పుస్తకంలో ఏం రాసుకున్నారా అంటే మేము హింస కోసమే, ఈ కక్ష తీర్చుకోవడం కోసమే, మాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు జెండా పట్టుకుంటే వాళ్ళనల్లా కిరాతకంగా హింసిస్తాం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తామనేటువంటి దానికోసమే అధికారంలోకి వచ్చినట్టుగా ఇవాళ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ గవర్నర్ గారికి చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంత కిరాతకంగా జరుగుతుంటే పోలీసు పట్టించుకోవట్లేదా అని చెప్పినారు. వాస్తవం సార్, ఇది ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావట్లేదు. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా, ఫోటోలతో వీడియోలతో ఇచ్చినా కూడా ఆ వీడియోలన్నీ కూడా గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో అన్నీ చెప్పడం జరిగింది. ఆఖరికి ఈరోజు మీతో మాట్లాడటానికి వచ్చే ముందు కూడా నూజివీడులో ఒక కౌన్సిలర్ని నడి బజార్లో పట్టపగలు స్టాబింగ్ చేయడం జరిగింది. కత్తులతో వెంటపడి పొడవటం జరిగింది. పోలీసు సాక్ష్యంగా పోలీసులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో పదవి బాధ్యతలు చేపట్టారు. నీరబ్ కుమార్ ప్రసాద్ ను సీఎస్ గా నియమిస్తూ రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ జీఓఆర్టీ సంఖ్య 1034 ద్వారా ఆదేశాలు జారీ చేయగా శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో సీఎస్ ఛాంబర్ లో తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు మరియు విజయవాడ శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవస్థానాల వేద పండితుల దివ్య ఆశస్సుల మధ్య నీరబ్ కుమార్ ప్రసాద్ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన పిదప ఆయన మాట్లాడుతూ ముందుగా సీఎస్ గా పనిచేసే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి అప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకి అనుగుణంగా పనిచేసి వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ ముందంజలో నిలిపేందుకు తన సాయశక్తుల కృషి చేస్తానని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీఏడీ కార్యదర్శి సురేష్ కుమార్, స్పెషల్ సీఎస్ లు గోపాలకృష్ణ ద్వివేది, రజత్ భార్గవ, కె విజయానంద్, పీసీసీఎఫ్ వై మధుసూదన్ రెడ్డి, ముఖ్య కార్యదర్శులు కె సునీత, ప్రవీణ్ ప్రకాష్, ప్రద్యుమ్న, ఐటీ కార్యదర్శి కె శశిధర్, సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి భాస్కర్, కార్యదర్శి గనుల శాఖ కార్యదర్శి శ్రీధర్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్ కుమార్, దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, ఈఎఫ్ఎస్టీ స్పెషల్ సెక్రటరీ డాక్టర్ చలపతిరావు, ఇంకా పలువురు ఉన్నతాధికారులు, ఇతర అధికారులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, సీఎస్ కార్యాలయ అధికారులు, సిబ్బంది సీఎస్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. I thank the government for giving me this opportunity. It's a privilege to work under the visionary leadership of our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu. I seek the cooperation and assistance of all the government officers, staff, all the people, all the stakeholders in this endeavor of ours to bring the state of Andhra Pradesh onto the road of development. Thank you all and look forward to your cooperation. నర్సంపేటలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గారు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. 144 సెక్షన్ సడలింపు చేయడం జరిగిందని, ర్యాలీలు, గ్రూప్ మీటింగ్ లో విజయోత్సవ సభలు నిర్వహణకు అనుమతి లేదు, చట్టాన్ని చేతులు తీసుకుంటే చర్యలు తప్పవు, ఎన్నికల్లో గొడవలు చేసిన వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది, కొందరిని అరెస్టు చేయడం జరిగింది, పరారీలో ఉన్న మరికొందరి కోసం స్పెషల్ టీం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. విలేజెస్ లో, ఇలాంటి సెన్సిటివ్ విలేజెస్ లో సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ ఇప్పుడు పెంచుకోవడం కూడా జరుగుతుంది. బికాస్ ఎనీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు సో దట్ వీ హ్యావ్ ఎవిడెన్స్ టు డిటెక్ట్ ద కేసెస్. పెట్రోలింగ్ కూడా జరుగుతుంది, పీస్ మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి. పీస్ మీటింగ్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి, వేర్ ఆల్ కమ్యూనిటీ ఎల్డర్స్ కి ఇంక్లూడ్ చేసి వాళ్ళతో సో దట్ ఆ ఊర్లో ఏమి ఇష్యూస్ లేకుండా చూడటానికి అది కూడా మనం స్టార్ట్ చేసాము. స్టాచ్యూ ప్రొటెక్షన్ కమిటీస్ కూడా ఈ రోజు నుంచి ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఎనీ టైప్ ఆఫ్ ఈ స్టాచ్యూస్ దగ్గర ఇక్కడ ఎవరెవరు పెట్టి ఉన్నారు వాళ్ళ పర్సన్స్ అక్కడ ఉండి ఆర్ అక్కడ సీసీటీవీ కెమెరా ఇన్స్టాల్ చేసి, అండ్ మన గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద మన ఫోకస్ ఎక్కువ ఉంటుంది. బికాస్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఆర్ గవర్నమెంట్ ప్రాపర్టీ. గవర్నమెంట్ ప్రాపర్టీకి ఏదైనా జరిగితే అది దట్ ఈస్ అ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. దానిలో పీడీపీపీ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ టు పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ కూడా దానిలో వేయడం జరుగుతుంది. అది చాలా సీరియస్ సెక్షన్స్ ఉంటాయి. సో మనం చాలా అచీవ్ చేసాము. యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ డేస్ లో మన కౌంటింగ్ తర్వాత లాస్ట్ 15 days చాలా పీస్ఫుల్ గానే జరిగినాయి ఇక్కడ.
యాజ్ కంపేర్ టు మన పోల్ డే పోస్ట్ పోల్. సో మన పల్నాడుకి మంచి పేరు కూడా వచ్చింది. మన ఎలక్షన్ కమిషన్ సిఇఓ సార్ కూడా మన పల్నాడు డిస్ట్రిక్ట్ కి కౌంటింగ్ తర్వాత అప్రిషియేట్ చేశారు దట్ ఇక్కడ మనం విదౌట్ ఎనీ మేజర్ ఇన్సిడెంట్స్ కౌంటింగ్ ఫినిష్ చేసాము. సో ఇది మనం కంటిన్యూ చేయాలి. దట్ ఈస్ అవర్ గోల్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, దట్ ఇట్లాంటి విదౌట్ ఎనీ ఇష్యూస్ మనం పల్నాడులో ప్రాపర్ గా మంచిగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ అడ్మినిస్ట్రేషన్ నడిపించాలి. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా దుర్గి మండలం జంగ మహేశ్వరపాడు గ్రామంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు బుధవారం టీడీపీ వర్గీయులు గ్రామంలోకి వచ్చి తమ ఇండ్లను బాగు చేసుకునే నేపథ్యంలో ఆవేశం ఆక్రోశం కట్టలు తెంచుకొని భరించలేక వైసీపీ వర్గీయులు 10 ఇండ్లపై దాడికి పాల్పడిన విషయం పోలీసు ఉన్నతాధికారులకు తెలిసిందే. అందులో 6 ఇళ్లలోని సామాగ్రిని ధ్వంసం చేయడం, 4 ఇండ్లను ధ్వంసం చేసి పరారయ్యారు. వీరందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే. ఈ విషయం తెలుసుకున్న స్పెషల్ పోలీసు ఉన్నతాధికారులు ఎస్ఐ కోటయ్య ఆధ్వర్యంలో చాకచక్యంగా వ్యవహరించి గురువారం నిజాలపాడు అడ్డరోడ్డు వద్ద దాడికి పాల్పడిన 21 మందిని పట్టుకుని అరెస్టు చేశారు. నాగం శిరీష భర్త ఎలమంద ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి కోర్టుకి హాజరుపరిచినట్లు స్పెషల్ ఉన్నతాధికారులు స్థానిక పోలీసులు విలేకరుల సమావేశంలో తెలియజేశారు. పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గారి ఆదేశాల మేరకు స్పెషల్ పోలీసు ఉన్నతాధికారులు అడిషనల్ ఎస్పీ హనుమంతరావు, డీఎస్పీలు రామకృష్ణాచారి, శ్రీనివాసరావు, సిఐ అలహరి శ్రీనివాసరావు, ఎస్ఐ కోటయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విన్నవించేది ఏంటంటే కొత్తగా ఎమ్మెల్యేలు ఎన్నికైనారు. ఇవాళ రేపు రెండు రోజులు జరుగుతున్నారు. కొత్త ప్రభుత్వం కొనసాగుతుంది. మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకి సేవా కార్యక్రమం చేసి వాళ్ళ మన్నను పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అందులో పోలీసు కూడా భాగస్వామ్యాలు కాబట్టి ఎలాంటి దుర్దుడి చర్యలకి కోపోద్రేకాలకి లోనయ్యి ఇలాంటి అల్లర్లు పాల్పడతాయి. ఒకవేళ ఎవరైనా కనుక పాల్పడితే మాత్రం పార్టీతో సంబంధం లేకుండా, అధికార పార్టీనా అనధికార పార్టీనా ప్రతిపక్షానికి సంబంధం లేకుండా చట్ట ప్రకారం మాత్రం మేము గట్టిగా యాక్షన్ తీసుకుంటాం. ఈ విషయంలో మాత్రం ఎలాంటి ఒత్తిళ్ళు కానీ ఎలాంటి మా మీద ఒత్తిడి లేవు. ఎలాంటి వాటికి మాత్రం ఇది మాత్రం మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. దాన్ని గమనించి జరిగిపోయింది, గతంలో జరిగిపోయింది, ఇప్పుడు దానికి కూడా అనుభవించుకొని ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళు పోయినసారికి మళ్ళీ ఇప్పుడు మా పార్టీ అధికారంలోకి వచ్చి బట్టి ఇళ్ళ దగ్గర ఉన్నాడు మళ్ళా చేసుకొని 2 గంటలకు ఈ ఏదైతే చెప్పానో సుమారు 10 ఇళ్ళని అంటున్నారు. ఒక 4 ఇళ్ళకి ఇల్లు పెడతాం. అందులో 2 ఇళ్ళు కొంచెం ఎక్కువ కాలం వార్షిక కాలం మిగతా 6 దోషం చేసి వెళ్ళిపోతాం. ఇది జరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ లాగానే మా ఎస్ఎస్పీ సార్, హనుమంత్ సార్, రామకృష్ణ సార్, డిఎస్పీ గారు అంటే గత 15-20 రోజుల నుంచి ఈ ప్రాంతంలో కలెక్షన్ అయిపోయినప్పటి నుంచి ఈ ప్రాంతానికి మా దుర్గి గారు మండలానికి సాధించారు గారు, డిఎస్పీ గారు జరిగిన చెప్పి తన జరిగింది. అందువల్ల ఆ విషయం కూడా పొలిటికల్ గా అయితే సంబంధం లేదు. మేము కూడా ఏదైనా గ్రామాలు ఏమైనా చెప్పి ముందు భయపడిన తర్వాత గ్రామంలో సంస్థాత్మక గ్రామాలను గుర్తించడం జరిగింది. సమయానికి అనుగుణంగా కొత్తగా పరిస్థితులు ఏర్పడడాన్ని బట్టి బందోబస్తు కూడా కొంచెం స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. ఇందులో మా మేడం గారు ప్రతి క్షణం రివ్యూ చేస్తూనే మాకు సూచనలు సలహాలు ఇస్తున్నారు. కాబట్టి ఎస్పీ మేడం గారి ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు నడుస్తుంది. అదేవిధంగా ఇందులో ఎలాంటి పక్షపాతం కానీ వేరే వాళ్ళకి ఒత్తిడి కానీ అలాంటి ఏం లేదంటే నిష్పక్షపాతంగా ఉద్యోగం చేస్తున్నాం. ఇది మీరందరూ గమనించాలి. మీ ద్వారా కూడా జనానికి తెలియాలి. తెలిసింది ఇప్పటికే గ్రామాల్లో తెలిసి ఏం జరుగుతుంది అనేది. అందువల్ల గతంలో ఏదో పోలీస్ చేసిందండి ఒక అనుకూలంగా అంటున్నారు. అదైతే మాకు తెలియదు. మేము అలాంటి వాటిని పట్టించుకోవట్లేదు. మాచర్ల పట్టణంలోని లక్ష్మీ భారతి బార్ అండ్ రెస్టారెంట్ నుంచి అర్ధరాత్రి అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన మద్యం ప్రభుత్వ దుకాణాల్లో దొరికే మద్యంగా మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యంగా అనుమానాలు. మీడియా వారి ఫోన్లకు సైతం స్పందించిన ఎక్సైజ్ అధికారులు.
వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.